సాక్షి వైసీపీకి, నమస్తే తెలంగాణ టీఆర్ఎస్, ఆంధ్రజ్యోతి టీడీపీకి, ఈనాడు టీడీపీకి, ప్రతి ఒక్క పత్రిక కాంగ్రెస్కు, ఛానల్ కాంగ్రెస్కు పనిచేస్తున్నది అనేది నిజం. ఇప్పుడు విశాలాంధ్ర, అవును, ఇంకోటి విశాలాంధ్ర ప్రజాశక్తి అయితే ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదు కదా, వెనకటి నుంచి. అంటే ఇవాళ కొత్తగా ఒక పార్టీకి కొమ్ముగాయడం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, నిర్లజ్జగా. అవును, పార్టీ పత్రికగా పనిచేసి కమ్యూనిస్టు కేవలం వామపక్ష పార్టీలో ఉన్న వాళ్ళతోనే కాంట్రిబ్యూటర్ అంటే చందాదారులుగా చేసుకోవడం, ఇవన్నీ మనం చూసింది. అటు నుంచి వచ్చిన వాళ్ళే జర్నలిస్ట్ అన్నారు. ఎట్లా జర్నలిస్ట్ అవుతారు? ఒక కమ్యూనిజం ఒక పత్రికకు డైరెక్ట్ ప్రాతినిధ్యం వేసిన పత్రికలో లీడింగ్ జర్నలిస్ట్ ఎట్లా అయింది అంటే దానికి సున్నితమైన రేఖను లక్ష్మణ్ రేఖను గీయలేము, సున్నితమైన రేఖ. ఆయన అన్నది ఈ సమస్య వాళ్ళ కొత్తది కాదు అనేటువంటిది చెప్పదలుచుకున్నది. కొత్తది కాదు, అన్నది ఏంటంటే కంటెంట్ ఉండాలి. అవును, జర్నలిజంలో కొంత పని చేసి ఉండాలి. అవును, పని చేసిన వాళ్ళు యూట్యూబ్ పెట్టుకోవడం తప్పులేదు. ఇదే తిన్మార మల్లన్న నువ్వు ఆయన సమర్థించిండు అని అంటలే, తిన్మార మల్లన్న ఆయన హైలైట్ కావడానికి ఎంతో ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి ద లీడర్ అని చెప్పిండు, ఆయనను వ్యతిరేకించిండు, చాలా సందర్భాల్లో వ్యతిరేకించిండు, సామాజిక పరంగా కావచ్చు లేకపోతే పార్టీ పరంగా కానీ ఈజ్ ద లీడర్ ఫైటర్ అని ఆయనను ఎక్స్పోజ్ చేసిండు. మనం రాసిన ఏమో 100 మంది చదివిండ్రు, 1000 మంది చదివిండ్రు. తిన్మార మల్లన్న ఇచ్చిన కంటెంట్ను లక్షల మంది చూసిండ్రు. మరి ఎక్కడ కంటెంట్, ఎవరి కంటెంట్, ఎవరి జనాభా పొందుతుంది? ఈరోజు 10 రూపాయల సిక్క పని చేస్తాను మనీ రాస్తే వాడు ఉన్నవాడు యూట్యూబ్లో వాడు చెప్పిందంటే నమ్ముతున్నాడు. అంటే జనం ఏమైపోతున్నారు. ఇప్పుడు లీడర్కి ఎప్పుడు ఒక రేవంత్ మీద పాట వచ్చినా ఆట వచ్చినా ఇదంతా డిజిటల్ మీడియాలో ప్రచారం అయింది. షార్ట్ టైంలో రేవంత్ రెడ్డి హీరో అయిపోయింది. సో అదే డిజిటల్ మీడియా, ఇదే యూట్యూబ్ ఛానల్ వల్ల కాంగ్రెస్ కూడా బెనిఫిట్ అయింది, టీఆర్ఎస్ కి నష్టం జరిగింది. అవును, డిజిటల్ మీడియా వల్ల మేము ఓడిపోయినామని. సో మోడీకి నష్టం జరిగింది, లాభం జరిగింది. అదే సోషల్ మీడియా వల్ల మోడీ లాభపడ్డాడు, అదే సోషల్ మీడియా వల్ల నష్టపోయాడు. రెండు జరిగింది. సోషల్ మీడియాతో ఆయన వచ్చిండు. అసలు ఎవరు మోడీ అనేది, అవును, సోషల్ మీడియాను సోషల్ మీడియా 2014 సంవత్సరంలో పీక్ స్టేజ్ అదే మనం అన్నాం చూడు. 2014 నుంచి మొదలైన సోషల్ మీడియా ఫస్ట్ ఉపయోగించుకుంది బీజేపీ. మోడీ 2019 వరకు పీక్ స్టేజ్ దారింది. 2020లో మన దగ్గర సోషల్ మీడియా ప్రభుత్వానికి వదిలించేసి. సో ఇది ఒక వ్యక్తి గురించి పదే ప్రస్తావించడం కంటే రేవంత్ రెడ్డిని ఆ సోషల్ మీడియా అదే డిజిటల్ మీడియా హీరో చేసి, కొన్ని సందర్భాల్లో జీరో చేసినట్టు. అయితే అదే సోషల్ మీడియా అదే డిజిటల్ మీడియా బండి సంజయ్ కూడా హీరో అయ్యింది. అవును, ఫ్రంట్ లైన్ మీడియా ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం అకార్డింగ్ టు సోర్సెస్, అకార్డింగ్ టు రిలయబుల్ సోర్సెస్, అకార్డింగ్ టు గవర్నమెంట్ అఫీషియల్స్, అకార్డింగ్ టు పోలీస్ సోర్సెస్. పోలీస్ సోర్సెస్ ఎవరు ఉండాలి? పోలీస్ అనేది ప్రాథమికంగా తీసుకుంటాం. మన పోలీసులు చెప్తే నిర్ధారిస్తే, పోలీసులు ఏమి నిర్ధారిస్తారు? అకార్డింగ్ టు గవర్నమెంట్ ఏమనుకుంటుందో అదే చెప్పి పోలీసులు మనకు చెప్తారు. అకార్డింగ్ టు పోలీస్ సోర్సెస్, పోలీసుల కథనం ప్రకారం అంటాం. హైలీ ప్లేస్డ్ సోర్సెస్ అంటాం. హైలీ ప్లేస్డ్ సోర్సెస్ ఎక్కడ ఉంటాయి? రిలయబుల్ సోర్సెస్ వేరు, హైలీ ప్లేస్డ్ సోర్సెస్ వేరు. హైలీ ప్లేస్డ్ సోర్సెస్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ పైన ఉన్న ఉన్నతాధికారులు. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగానే మలుచుకొని చెప్తారు. ఒక ఇన్సిడెంట్, ఇప్పుడు ఆర్జికార్ ఇన్సిడెంట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే మమతా బెనర్జీ అయితే చెప్తే అటెండ్ వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా దాన్ని ఎక్స్పోజ్ చేసింది. సోషల్ మీడియా ఏంది? ఇప్పుడు నిర్భయ, అభయ, నిర్భయ కేసు వచ్చే వరకు అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు వాట్సాప్ ఉంది. యాజ్ పర్ మై నాలెడ్జ్ వాట్సాప్లో నిర్భయ ఫ్రంట్ లైన్ మీడియా చేయలేదు. ఒకరికొకరు ఫార్వర్డ్ చేసుకుంటే విత్ ఇన్ ఏ మూమెంట్, విత్ ఇన్ 1 hour 2 hours మొత్తం ఢిల్లీ కదిలిపోయింది మొత్తం. అది ఫ్రంట్ లైన్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాని చూసి రాలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రభావం వేరే ఉంది. ప్రభుత్వం పడిపోయింది. ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఎప్పుడు చూస్తారు? 15 ఏళ్ల క్రితం. ఇది రిలయబుల్ సోర్సా? మధు చెప్తున్నాడు లేదా సతీష్ చెప్తున్నాడు, వాట్ ఇస్ ద సోర్స్ అని కొంతమంది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆయన పెద్ద జర్నలిస్ట్ కదా, చెప్తుండు కరెక్టే ఉండొచ్చు. ఇప్పుడు గతంలో సీనియర్ జర్నలిస్టా లేకపోతే ఒక ప్రభావం చూపెట్టిన వ్యక్తిగా ఉన్నాడు మన సహచరుడు. ఆయన ఏం చేసిండు? బోర్డు మీద కాళేశ్వరం అంటే ఇట్లా, ఇవి ఇట్లా మారలేంది, ఈయన ఈ కాంట్రాక్ట్ ప్రయోజనం చేయడానికి ఇది చేసిండ్రు అని కొన్ని నిజమైనవి. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా సాక్షి కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇంకా వేరే పత్రికల గురించి మాట్లాడే అవసరం ఏ మెయిన్ స్ట్రీమ్ బోర్డు వేసి చెప్పింది?
ఇది లెక్క ఏం చేసి చెప్పింది, ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చింది చెప్పింది చెప్పలేదు. ఏ మీడియా కూడా చెప్పలేదు. ఆ మీడియా బోర్డు వేసి చిన్న గోడకు బోర్డు వేసి చెప్తే జనాలు దాన్ని ఆమోదించు. అదే రేవంత్ రెడ్డి కూడా ఆ మీడియాని తీసుకొని మాట్లాడిండు. ఆయనకు స్వతహాగా నాలెడ్జ్ ఉంది, స్వతహాగా ఆర్టీఐ యాక్టివిస్టు స్వతహాగా తీసుకొస్తాడు. ఆయన కూడా డిజిటల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఇప్పుడు అదే ఏ సోషల్ మీడియాను కేసీఆర్ ను బలిగొన్నదో, ఏ సోషల్ మీడియా వల్ల మిగిలిన వాళ్ళు దెబ్బతిన్నారో ఆ అనుభవం ఉంది కాబట్టి ముందు నుంచి రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త పడుతున్నారు. కానీ ఆయన అనేది ఏంటంటే, మొన్న నేను చాలా అంతర్లీనంగా పరిశీలిస్తే యూట్యూబ్ ఉండడానికి నేను తప్పంటే ఏ యూట్యూబ్ అవును యూట్యూబ్ అయితే ఈ విషయంలో చట్టం తెచ్చుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం కేంద్రం చేసినా చేయకపోతే కేంద్రానికి రాష్ట్రానికి బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళే చేయాల్సినటువంటిది కూడా. సో నువ్వు ఎవరు జర్నలిస్టు, గుర్తింపు పొందినటువంటి ఒక జర్నలిస్టు, ఇప్పుడు నేను ఇండిపెండెంట్ అక్రిడేషన్ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ని, నేను నా యూట్యూబ్ వేదికగా నేను నడిపించుకుంటున్నా. సో నువ్వు గుర్తింపిస్తావా ఏవనేది చూడాలి. ఇంకోటి ఏమన్నా మీరు మనం అర్థం చేసుకోవాల్సింది, బేస్ ఏం తీసుకుంది. అవును, ఎన్ని సంవత్సరాలు పనిచేసి, అవును 10 సంవత్సరాల 15 సంవత్సరాల జర్నలిజం నైతిక విలువలు తెలుసా? అవును. జర్నలిజం క్లాస్లో పోయినరా? అవును. వార్త అంటే ఏంది, వాస్తవం అంటే ఏంది తెలుసా? అవును. కొంత తెలిసి బేసిక్ నాలెడ్జ్ పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత అది తెలుసుకోవాలి. సమాజ తీరులు, పొలిటికల్ పార్టీ అంటే ఏంది స్టడీ చేయాలి. ఇవాళ ఎక్స్పీరియన్స్ ద్వారా కొంత వస్తుంది. ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చినాక అప్పుడు ప్రశ్నించు. ఇప్పుడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, నేనున్నా 30 years ఎక్స్పీరియన్స్ అన్నట్టు, నువ్వు ఒక 16 years ఎక్స్పీరియన్స్ అంటున్నావు. ఒక డిజిటల్ మీడియా నేను లీడ్ చేస్తుండొచ్చు. అంటే ఆయన చూస్తాడు, చూసి అరే అది ఓకే మీరు ఉన్నారు కదా రండి అంటే మనకు నాలెడ్జ్ ఉంటుంది అంటాడు. అంతకుముందు ఏం చెప్పిండు, సెంట్రల్ హాల్లో సెంట్రల్ అంటే పార్లమెంట్ మాకు దక్కని గౌరవము జర్నలిస్ట్ దక్కుతుంది. వాళ్ళకు కార్డులు ఇచ్చేది లోపల సెంట్రల్ హాల్ వరకు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. మాకెందుకు లేదు, మేము ప్రజాప్రతినిధులము ఇంత పెద్ద లేదంటే వాళ్ళు బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్. అంటే ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ జర్నలిస్టులు అందరికీ కాదు, రిపోర్టర్లు. పార్లమెంట్ కవర్ చేయాలంటే నిబంధనలు ఉన్నాయి. కాదు ఆయన అనేది ఏంటంటే 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, మోర్ దెన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చినాము. మరి వాళ్ళకు ఇచ్చి మాకెందుకు వేయలేదంటే, వాళ్ళు ఎక్స్పీరియన్స్ జర్నలిస్టులు అండ్ ఎథికల్ జర్నలిస్టులు, ఎథిక్స్ ఉంటాయి కాబట్టి ఎథిక్స్ పాటిస్తారు, వాళ్ళతో ప్రమాదం ఉండదు. అందుకే మేము క్రైటీరియా పెట్టుకున్నామని. ఇక్కడ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వడానికి, ఇక్కడ మీడియా పాస్లు ఇవ్వడానికి, అసెంబ్లీలో ఇవ్వడానికి ఏమి ఎథిక్స్ పెట్టాలి? బెంచ్ మార్క్ ఏంది, 10 ఏళ్ళ 20 ఏళ్ళ నిర్ధారించండి. అట్లనే అది ఉంది. మళ్ళీ మన ప్రెస్ అకాడమీ నుంచి, ప్రెస్ కౌన్సిల్ నుంచి మనకు తర్వాత మనకు కమిటీ కూడా ఉంది. ఏది అసెంబ్లీ కమిటీ కూడా ఉంది, మీడియా కమిటీ కూడా ఉంది. ఆ కమిటీలో నిర్ధారిస్తారు ఈ పత్రిక 10 ఏళ్ళ పత్రిక పనిచేసేది, స్టేట్ వైడ్గా ఇంత సర్క్యులేషన్ ఉన్నదానికి, లేదా డిజిటల్ మీడియాకు తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక గుర్తింపు పొందేదానికి కొంత లిమిటెడ్ ఇస్తారు. అది కొంత నిబంధనలు ఉన్నాయి. లక్ష్మణ రేఖ ఉంది, తర్వాత రామన్ రేఖ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ రేఖ పాటిస్తున్నారు. ఎక్కడ మీడియా లాంజ్లో మీడియా చేయడం కొంచెం కట్టడి కూడా చేస్తున్నారు. అసెంబ్లీలో అప్పట్లాగా లేదు, మనం అనుకున్నదాన్ని లేదు. కేసీఆర్ కట్టడి చేసిండు, మరి వీళ్ళు కట్టడి చేస్తలేరా? వాళ్ళకంటే కొంత రిలాక్స్ ఇచ్చారు, కొంత దర్శాలు. మేము వాళ్ళకంటే నయమని చూపిస్తున్నాం. అప్పట్లాగా లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అంతా మీడియా కూడా పెరిగింది. కొంత కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఉన్నా, నేను పాస్ తీసుకుంటున్నా. ఇది ఇండిపెండెంట్ అక్రిడిటెడ్ జర్నలిస్ట్ ఫస్ట్ చూపెడుతున్నా. పాస్ తీసుకుంటారా సార్ అంటే సీఎంఓజీతో మాట్లాడించినాక పంపాలన్నా సార్, సరే చెప్పండి మీరు, ఓకే ప్రొసీజింగ్ ప్రకారం నేను పోతా అని చెప్తాం. మనం ఏం డైరెక్ట్ అప్పట్లో వెళ్తలేము, ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు అక్రిడిటేషన్ కార్డు ఉంటే మంచిగా దర్జాగా వెళ్ళిపోయేది మనం. ఇప్పుడు కట్టడు, దాని ఏం ప్రాధాన్యతలేము మనం. కానీ ఇంతకుముందు కేసీఆర్ చేసిన కట్టడి, అది దుర్మార్గం కట్టడా, ఆయన అదుమీరిన కట్టడా చేసింది. అది ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ ఇవ్వలేదు, చాలా తప్ప. అది చేసిన మంచి పనులు వీటిలల్లో ఆయన ఇళ్ళ కొట్టుకొని పోయినాయి.